ఏంట్రా అన్ని మెసేజ్లు వస్తున్నాయి? బర్త్డే విషెస్ ఏంటి? అన్నీ నీ బర్త్డే విషెస్సేనా? మరి రాత్రి 12 నుండి ఇప్పటిదాకా 352 మంది ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు, 74 మంది మెసేజ్ పెట్టారు, 47 మంది వాట్సాప్ స్టేటస్ పెట్టారు, 39 మంది కాల్ చేసి చెప్పారు, 24 మంది డైరెక్ట్గా వచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. ఇవన్నీ సగం రోజులోనే అంతమందా? మరి మనం అంటే మామూలుగా ఉండదు. మరి ఇదిగో ఇంకో కాల్. బాబోయ్. హలో, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. పార్టీ లేదా పుష్ప? పార్టీయా? ఇస్తా. ఈవినింగ్ లొకేషన్ చెప్తా, వచ్చేయి. ఓకేరా. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్స్ రా. పార్టీ ఇవ్వరా? పార్టీ పార్టీ అరే పార్టీ 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 వీళ్ళ పార్టీ కోసమే నాకు బర్త్డే విషయం చెప్తున్నారు. అరే కౌశిక్, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంట్రా? ఏమైందన్నా? అరే నాకు అర్జెంట్గా ఒక రెస్టారెంట్ బుక్ చేయరా బై. బర్త్డే పార్టీ కావాలంట అందరికి. నువ్వు బుక్ చేయరా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. 74 మంది వస్తున్నారు. సాయంత్రం 5 నుండి వస్తా ఉంటారు కుంభాలు మెక్కి తినడానికి. అరే వీళ్ళెవ్వరికి ఫ్రెండ్షిప్, వాల్యూస్, ఎథిక్స్ ఏముండవు. ఇయర్లో 364 days నన్ను అసలు పట్టించుకోర్రా. నా బర్త్డే వచ్చిందంటే మాత్రం హ్యాపీ బర్త్డే పార్టీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అన్నా? సరేరా, నువ్వైతే బుక్ చేయి. బుక్ చేయకపోతే నేను సాగు కొడతాను రే. సరే అన్నా. బర్త్డే అయిపోవచ్చింది ఇంకో 3 గంటల్లో. పోన్లే అన్న, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అది కూడా కరెక్టేలే. ఆయన చూసావని ఎలా తింటున్నాడు? బాగా తింటున్నాడు ఏంటారు. ఆడి పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు. మొన్న ఎప్పుడో ఒకసారి మేము క్రికెట్ ఆడుతుంటే వచ్చాడు. అన్న నేనే ఆడతా అని 2 నిమిషాలు ఆడాడు. అన్న బర్త్డేకి వచ్చేసాడు. సార్ బిల్ ఎంత? 2,39,999 సార్. నీ బర్త్డేకి ప్లాన్స్ ఏంటి మరి? ఏం లేవు, నార్మల్ సెలబ్రేషన్ అంతే. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీయా? వాళ్ళని పిలవను. నేను ఇంకా మా ఫ్యామిలీ అంతే. పీస్ఫుల్గా కేక్ కటింగ్. అవునా? పీస్ఫుల్నెస్ ఉండాలి, సెలబ్రేషన్ ఉండాలి. ఫ్రెండ్స్ అందరినీ పిలిచాననుకో గోల్ చేస్తారు. అవసరం మనకు తలనొప్పి. హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా. అది కూడా రైట్లే. రేపే నా బర్త్డే. ఎన్ని విషెస్ వస్తాయి ఏంటో. ఇంకా 10 నిమిషాలే ఉంది. ఇంకా 5 నిమిషాలే. అబ్బా, ఇంకా 2 నిమిషాలే. ఎన్ని విషెస్ వస్తాయి? ఎంతమంది బర్త్డే విషెస్ చెప్తారు? 12 అయిపోయింది. ఏం మెసేజ్లు రావట్లేదేంటి? అందరూ పడుకున్నారేమో. పోన్లే, పొద్దున్న విషెస్ చెప్తారులే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు నా బర్త్డే, కానీ ఎవ్వరికీ తెలియదు ఆ విషయం. రాత్రి 12 నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఒక్కడు కూడా విష్ చేయలేదు. కొంతమంది బర్త్డేలు ఉంటాయి నాన్న, వాళ్ళ బర్త్డేకి 1 month నుండే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అని విషెస్. మనకు బర్త్డే రోజుకే దిక్కులేదు, మళ్ళీ అడ్వాన్స్డ్. వాళ్ళకి మళ్ళీ బర్త్డే రోజు 12కి విషెస్ వస్తూనే ఉంటాయి. పొద్దున కూడా వస్తూనే ఉంటాయి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అని. ఒకసారి చెప్పించాలన్నట్టు మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంటారు. అయినా నా బర్త్డే ఎవరికి గుర్తుంటుందిలే. వీడు కాల్ చేస్తున్నాడేంటి? బర్త్డే విషెస్ చెప్తాడేమో. హలో, అరే స్నేహిత్. చెప్పరా. బాట్నీ 5th chapter నోట్స్ PDF ఉందా నీ దగ్గర? పీడిఎఫా? అవునరా, ఉంది. పంపించరా నాకు. సరే పంపిస్తా. అదే దాని గురించే కాల్ చేశాను, నీ దగ్గర ఉందో లేదో అని. సరే పంపి. ఓకే బాయ్. బ్రో హ్యాపీ బర్త్డే.
ఓ ఈరోజు నా బర్త్డే కదా, థ్యాంక్ యూ. మరి నీ బర్త్డే కదా, స్పెషల్ ఏంటి? ఏం స్పెషల్? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బర్త్డే అంటే. అదేంటి బ్రో, కేక్ కటింగ్ అవేం లేవా? ఏం కేక్ కట్ చేయడాలు చిన్నపిల్లల్లాగా, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నార్మల్ డే ఎలా ఉంటాను, బర్త్డే రోజు కూడా అంతే. ఎందుకు బ్రో, పార్టీ చేసుకోవడానికి డబ్బులు లేవా? ఎంత అవుతుంది నార్మల్ బర్త్డే సెలబ్రేషన్కి? ఎంత డబ్బులు అవుతాయి? తక్కువలో తక్కువ 2000 అవుతుంది. దా ఏంటి హోటల్కి తీసుకొచ్చాడు, బిర్యానీ పార్టీ ఇస్తాడేమో. అన్నా 2000 రూపాయలకి మీల్స్ పార్సిల్ చేసి ఇవ్వండి. మీల్స్ ఎందుకురా ఇప్పుడు? చెప్తా. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? రండి బాబు, ఏంటిలా వచ్చారు? ఇది పిల్లలందరికీ పంచిపెట్టండి, వాళ్ళ కోసం ఫుడ్ తెచ్చాను. చాలా థ్యాంక్స్ బాబు. బర్త్డేకి సెలబ్రేషన్ ఏం లేదన్నావుగా, నా ప్రతి పుట్టినరోజుకి ఇదే నా సెలబ్రేషన్. కేక్ కట్ చేసేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఇలా వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు సూపర్ రా. ఇక మీదట నా ప్రతి బర్త్డేని నేను ఇలానే చేస్తాను. ఏంట్రా అలా అన్నావు, ఏమైంది? ఏ లోన్ అమౌంట్ కట్టమని బ్యాంక్ వాళ్ళు సాగొడుతున్నారా? అయ్యో, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, అకౌంట్ నుండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అయిపోయిన అకౌంట్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎంత నవ్వుతున్నావు? నువ్వు అలా అంటుంటే నేను మొన్న చూసిన షార్ట్ ఫిల్మ్ గుర్తొస్తుంది. అందులో కూడా ఇలానే వాళ్ళ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు ఎవరికి పేమెంట్ చేసినా కానీ వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. అలా వాళ్ళు ఆన్లైన్ నుండి చాలా వస్తువులు కొనేస్తారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. వీడియో లింక్ ఇక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఉంది, చూసేయండి. డోంట్ మిస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రే, నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? మొన్న నా బర్త్డే గిఫ్ట్ రా. బర్త్డే గిఫ్ట్ ల్యాప్టాపా? ఇంకా చాలా గిఫ్ట్లే వచ్చాయి. దుబాయ్ నుండి మా మామయ్య VR గేమ్ సెట్ పంపించారు, మా డాడీ ఏమో బైక్ గిఫ్ట్ ఇచ్చారు, మా ఫ్రెండ్స్ అదిగో ఆ కెమెరా గిఫ్ట్ ఇచ్చారు, మా పిన్ని వాళ్ళు ఈ ట్యాబ్ ఇచ్చారు. ఇంకా చాలానే వచ్చాయి చిన్న చిన్నవి, ఫ్లవర్ వేజ్లు, ఫోటో ఫ్రేమ్లు, ఎయిర్ పాడ్స్, షోకేస్ బొమ్మలు అలా వచ్చాయి. నీ సంవత్సరం అంతా కొనే వస్తువులు వీడికి ఒక్క బర్త్డేతో వచ్చేస్తున్నాయి. రిచ్ కిడ్స్. యారా 9:30 అయింది, కాలేజీకి పోవా? ఈరోజు నా బర్త్డే డాడీ. నేనేంది కాలేజీకి పోవడం ఏంది? అబ్బో. అమ్మా ఏం కూర వండుతున్నావు? అమ్మా ఈరోజు నా బర్త్డే, చీప్గా చిక్కుడుకాయ ఏంటి, చికెన్ బిర్యానీ చెయ్యి. ఏమంటావు డాడీ? మళ్ళీ షాప్కి పోయి చికెన్ తే. డాడీ ఈరోజు నా బర్త్డే, నేను షాప్కి పోవాలా, తమ్ముని పంపి. హాయ్ రా, ఈరోజు నా బర్త్డే. అవునా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏంటి విషెస్ ఎక్కువ రావట్లేదు? ఓ పని చేద్దాం, బర్త్డే స్పెషల్ డ్రెస్, అది స్టేటస్ అప్లోడెడ్. బా ఎన్ని విషెస్ వస్తున్నాయో, ఇది కదా నాకు కావాల్సింది. ఈ విష్ణు కూడా విష్ చేయలే కదా, ఫోన్ చేద్దాం. హలో, ఈరోజు నా బర్త్డే రా. అవునా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా, బాయ్. వీడు కూడా నాకు విష్ చేయలే కదా. హలో బ్రో, ఈరోజు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ బాయ్. వీడేంటి కాల్ చేస్తాడు, నా బర్త్డే అంటాడు, బాయ్ అంటాడు, తెంగరోళ్ళ ఉన్నాడు. రే, నెక్స్ట్ వీకే నీ బర్త్డే, పార్టీ ఎగ్గొట్టవుగా? బాబాయ్ నెక్స్ట్ వీకే కదా నా బర్త్డే. దానికెందుకు అంత భయపడుతున్నావు? అరే నీకు తెలియదు, నా బర్త్డే వచ్చిందంటే ఏదో ఒక చెడు జరుగుతుంది. అవునరా, లాస్ట్ ఇయర్ ఏమైందో తెలుసా? కేక్ తేవడానికి బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, 1 మంత్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ ముందు ఇయర్ ఇంటికి మంటలు అంటుకున్నాయి, వెంటనే ఆర్పేసాము. ఆ ముందు సంవత్సరం నాకు పాము కాటేసింది, 30 నిమిషాల్లో మంది ఇచ్చారనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. ఇలా నా చిన్నప్పుడు బర్త్డే రోజు కూడా అంతే, తెలియక వేడి నీళ్ళలో చేతులు పెట్టేశా. ఇంకో బర్త్డేకి డోర్లో వేలు పెట్టేశా, వేలు నలిగిపోయాయి. ఇలా నా చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి అవుతూనే ఉంది. అందుకే బర్త్డే అంటేనే వణుకొస్తుంది. వామ్మో, ఈసారి బర్త్డేకి ఏమవుతుందో అని భయం వేస్తుందిరా. ఓ పని చెయ్యి, ఈ బర్త్డేకి ఏం చేయకు, దుప్పటి కప్పుకొని పడుకో ఇంట్లోనే. ఓ బర్త్డే కాలనే చేశాను, ఫ్యాన్ నెత్తి మీద పడింది. అరే నీకు తెలుసా? ఏంటది? నా బర్త్డే రోజు ప్రపంచమంతా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారా. అవును, అందరూ కేక్ కట్ చేసి ఎంజాయ్ చేస్తారా నా బర్త్డే రోజు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా బర్త్డే January 1st కాబట్టి. నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అని అనలేను, ఎందుకంటే ఈ ఇయర్ స్టార్ట్ అయ్యేదే నా బర్త్డేతో కాబట్టి. నువ్వు ఏ సంవత్సరం పుట్టావు? కొత్త సంవత్సరం. ఏడుకులు జోకులు మండిపోను. మరి నీ బర్త్డే ఎప్పుడు? నేను అందరిలాగా బర్త్డే రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నా బర్త్డే చాక్లెట్లు పంచి టీచర్స్కి చాక్లెట్స్ పంచే టైప్ బర్త్డే కాదురా నాది. సమ్మర్ హాలిడేస్లో వచ్చే ఒక నార్మల్ బర్త్డే,
చిన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా స్కూల్లో నా బర్త్డే జరుపుకోలేదురా. అక్కడికి నేను ఏదో పెద్ద జరుపుకున్నట్టు జాన్ ఫస్ట్ బర్త్డే కానీ. అరే ఏంట్రా మీ ఇద్దరు ప్రతి ఇయర్ వచ్చే బర్త్డే కోసం ఇంత ఏడుస్తుంటే? మరి నా బాధ నేను అడుగు చెప్పుకోవాలి. నీ బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 29. 4 ఏళ్ళకు ఒకసారి వచ్చే నా బర్త్డే కోసం ఎంత వెయిట్ చేస్తానో మీకేం తెలుసురా. ఫిబ్రవరి 28 అయినా మార్చ్ 1 అయినా జరుపుకోవచ్చు కదరా బర్త్డే రోజు కాకుండా వేరే రోజు జరుపుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదురా. ఐ డోంట్ లైక్ దట్. మరి మీ బర్త్డే ఎప్పుడో కామెంట్ చేయండి.